Very good afternoon, dear students. Now today your Lalita ma'am is in front of you with the fourth video of chemical bonding. Okay, your Polyset preparation is going on well. అందరూ బాగా పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ విజిట్ మై ఛానల్ పేరీస్ లెర్నింగ్స్. ఓకే, ఫర్ బెస్ట్ వీడియోస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, and my subject is chemistry. Okay, so please share my videos with your friends and kindly subscribe to my channel. Okay, so ఇప్పుడు మనం ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కెమికల్ బాండింగ్ చాప్టర్. ఓకే, సో ఫస్ట్ మనం కెమికల్ బాండింగ్ చాప్టర్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకుందాం. కెమికల్ బాండింగ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈవెన్ ఫర్ యువర్ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, 10th క్లాస్ నుంచే కూడా ఈ చాప్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదివితే చాలా క్వశ్చన్స్ అనేవి ఫర్దర్ కాన్సెప్ట్స్లో ఉండే క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుంచి బేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఓకే, సబ్ టాపిక్స్ చూద్దాం ఇప్పుడు. సో వాట్ ఆర్ ద సబ్ టాపిక్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ చాప్టర్? ఇన్ విచ్ ఏరియా యూ హ్యావ్ టు ఫోకస్ మోర్? మీరు ఏ ఏరియాల్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఏ సబ్ టాపిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాల్సి ఉంటుంది, అదంతా మనం సబ్ టాపిక్స్లో ఒకసారి చూస్తాం. ఓకే, సో సబ్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ లూయిస్ డాట్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం డాట్స్గా రిప్రజెంట్ చేస్తాం, లూయిస్ డాట్ సింబల్స్. ఓకే, అండ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్ ఆక్టేట్ రూల్. ఓకే, ఆల్ ఎలిమెంట్స్ విల్ ట్రై టు అచీవ్ octet rule. I mean 8 electrons in the valence shell, so that rule you call it as octet rule. Okay, octet rule. Okay, so inka types of chemical bonds, different types of bonds. మనకి ఏమేం టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయో చూడాలి. ఫస్ట్ వన్ ఈజ్ అయోనిక్ బాండ్. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ వాట్? అయోనిక్ బాండ్. సెకండ్ వన్ ఈజ్ covalent bond, and third one is coordinate covalent bond. Okay, coordinate covalent bond ఒకటి ఉంది మనకి. అయానిక్ బాండ్ అంటే ద బాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక ఆటమ్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది, మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది, నాన్ మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మెటల్ ఆటమ్ టు నాన్ మెటల్ ఆటమ్. సచ్ కైండ్ ఆఫ్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అయానిక్ బాండ్. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ హ్యాపెన్ ఇన్ అయానిక్ బాండ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ హ్యాపెన్. అలాగే కోవలెంట్ బాండ్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ద బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బోత్ ద ఆటమ్స్ విల్ షేర్. ఓకే, ఇక్కడ ఆటమ్ లూజింగ్ గెయినింగ్ అనేది జరగదు. ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని బాండ్ ఫామ్ చేసుకుంటాయి, కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కోవలెంట్ బాండింగ్లోనే ఉంటాయి. ఓకే, అండ్ థర్డ్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అంటే ఇఫ్ ఎ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఆర్ ఇన్ బిట్వీన్ టూ స్పీషీస్, ఓకే, దెన్ వన్ ఆటమ్ కాంట్రిబ్యూట్స్ ది ఎలక్ట్రాన్స్ అండ్ ది అదర్ ఆటమ్ యాక్సెప్ట్స్ ది ఎలక్ట్రాన్స్. అంటే ఒక ఆటమ్ డోనర్గా ఉంటుంది, ఇంకొక ఆటమ్ యాక్సెప్టర్గా ఉంటుంది. ఓకే, సో డోనర్ యాక్సెప్టర్ బాండ్, దాన్నే మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. దీన్ని డేటివ్ బాండ్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో థర్డ్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అలాగే ఫోర్త్ టైప్ ఆఫ్ బాండ్స్ పోలార్ నాన్ పోలార్ బాండ్స్. పోలార్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్. పోలార్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్. ఓకేనా, ఇక్కడ ఈక్వల్ షేరింగ్ అనేది జరిగితే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్, అన్ఈక్వల్ షేరింగ్ అనేది జరిగితే పోలార్ కోవలెంట్ బాండ్. ఓకేనా, పోలార్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్. ఓకే, పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? అన్ఈక్వల్ షేరింగ్. ఓకే, లైక్ HCl.
ఎక్కడైనా హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ప్రెజెంట్ అయి ఉందనుకోండి, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి పుల్ చేసేసుకుంటుంది. ఓకే, లైక్ హెచ్సిఎల్, హెచ్కి సిఎల్కి మధ్యలో బాండ్ ఫార్మ్ అయితే, ఓకే, ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా, అంటే ఇక్కడ 2 ఉన్నాయి ఎలక్ట్రాన్స్, షేర్డ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. ఆ షేర్డ్ ఎలక్ట్రాన్స్ని రెండింటినీ కూడా క్లోరిన్ తన వైపుకి లాగేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ ఇట్ పుల్స్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, ఓకే, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ pulls the electrons towards itself, which results in unequal sharing of electrons. So such kind of bond is called as polar covalent bond. Okay na, polar, unequal sharing. Okay, unequal sharing unte polar, equal sharing undanukondi, like homoatomic molecules, HH, okay, ClCl, FF అంటే H2 మాలిక్యూల్, Cl2 మాలిక్యూల్, F2 మాలిక్యూల్, ఇవన్నిటిలోని ఏం జరుగుతుంది, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ జరుగుతుంది. నాన్ పోలార్ కోవలెంట్ అంటే ఈక్వల్ షేరింగ్ అనేది. ఓకేనా, ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇఫ్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యాపెన్స్ దెన్ యూ కాల్ ఇట్ అస్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. ఓకే, సో ఇలా టైప్స్ ఆఫ్ బాండ్స్లో పోలార్ అండ్ నాన్ పోలార్ కూడా ఒక ఇంపార్టెంట్ టైప్. ఓకే, సో నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి హైబ్రిడైజేషన్స్. కోవలెంట్ బాండింగ్లో హైబ్రిడైజేషన్స్. సో హైబ్రిడైజేషన్స్ చెప్పే కన్నా ముందు మనకి 2 టైప్స్ ఆఫ్ థియరీస్ అనేవి ఉన్నాయి. ఆ థియరీస్ ఏంటి, ఫస్ట్ థియరీ ఏమో విబిటి మీన్స్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకే, వ్యాలెన్స్ బాండ్ థియరీస్ అంటే ఈ థియరీ హైబ్రిడైజేషన్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో అలాగే నెక్స్ట్ విఎస్ఈపిఆర్ థియరీ, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ, విఎస్ఈపిఆర్ థియరీ. ఓకే, సో విబిటి లైనస్ పాలింగ్ అనే ఆయన కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అనేది మనకి ఇచ్చారు. ఓకే, అలాగే విఎస్ఈపిఆర్ థియరీలో, ఓకే, ఇఫ్ రిపల్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ లోన్ పెయిర్ అండ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ or in between lone pair and lone pair of electrons, okay, danvalla distortion in shape and geometry will happen. Okay, so that is explained in VSEPR theory. VSEPR theory is given to us by Sigwick and Powell scientists. Okay, later it was developed by Gillespie and Nyholm. Okay, scientists పేర్లు కూడా అప్పుడప్పుడు అడుగుతారు, మీరు అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఈ థియరీస్ తర్వాత మనకి ఏంటున్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్, హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ అంటే అటామిక్ ఆర్బిటాల్స్ కంప్లీట్గా మర్జ్ అయిపోయి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. దట్ గివ్స్ స్టెబిలిటీ ఫర్ ద కాంపౌండ్. సో హైబ్రిడైజేషన్స్ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే దెర్ ఆర్ సర్టెన్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఓకే, ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉండే మాలిక్యూల్స్ ఉన్నాయి. అంటే ఆక్టెట్ ఒకటే క్రైటీరియా కాదు, ఇన్కంప్లీట్ ఆక్టెట్. ఓకే, ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉండే మాలిక్యూల్స్ ఏంటేంటి మనకి, BeCl2 బెరిలియం క్లోరైడ్, ఓకే, BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్, అలాగే BCl3. ఓకే, సో ఇలాంటి మాలిక్యూల్స్ ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉన్నా కూడా హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ద్వారా మనం ఈ మాలిక్యూల్స్కి స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఓకే, సో హైబ్రిడైజేషన్స్ కాన్సెప్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ ది యాటమ్స్. ఓకే, సో ఇన్కంప్లీట్ ఆక్టెట్ ఉండే మాలిక్యూల్స్ గురించి మనం చదువుతాం. అలాగే ఎక్సీడెడ్ ఆక్టెట్ ఉండే మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఎక్సీడెడ్ ఆక్టెట్ అంటే ఏంటి, ఆక్టెట్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎక్సీడెడ్ ఆక్టెట్ అలాంటి మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, PCl5 ఒకటి, SF6, IF7. ఓకే, IF7 ఇంకా చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి మనకి. జీనోన్తో కూడా చాలా మాలిక్యూల్స్ ఎక్సీడెడ్ ఆక్టెట్ చేసుకుంటాయి. XeF2, XeF4. ఓకే,
ClF3 ఇలాంటి మాలిక్యూల్స్ చాలా చాలా ఉన్నాయి మనకి. ఓకే, అండ్ సో మెనీ ఆర్ దేర్. సో అలాంటి ఎక్సీడెడ్ ఆక్టెట్లో కూడా స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై లైనస్ పౌలింగ్ త్రూ VBT. ఓకేనా, వ్యాలెన్స్ బాండ్ థియరీ ద్వారా కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇంట్రడ్యూస్ అయిందనమాట. టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇన్కంప్లీట్ ఆక్టెట్ యాజ్ వెల్ యాజ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎక్సీడెడ్ ఆక్టెట్. ఓకే, సో అలా నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్. ఓకే, టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ 10th క్లాస్ వరకు మనం డీల్ చేసేది టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్లో 3 టైప్సే డీల్ చేస్తాం. ఓకే, 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ మాత్రమే 10th క్లాస్ లెవెల్ వరకు చెప్పుకుంటాం. ఓకే, సో అవేంటంటే SP, SP2, SP3. SP, SP2, SP3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్. ఇక్కడ SP హైబ్రిడైజేషన్ అంటే 1 s ఆర్బిటాల్ అండ్ 1 p ఆర్బిటాల్. ఓకే, s ఆర్బిటాల్ స్పెరికల్గా ఉంటుంది, p ఆర్బిటాల్ డంబెల్ షేప్ ఉంటుంది. ఓకే, విల్ మర్జ్ ఈచ్ అదర్ టు ఫార్మ్ 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. సో ఇలా ఒక s ఒక p మర్జ్ అయిపోయి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయితే హైబ్రిడ్ ఆర్బిటాల్ స్ట్రక్చర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. SP హైబ్రిడైజేషన్. SP హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్న మాలిక్యూల్స్కి లీనియర్ షేప్ ఉంటుంది, బాండ్ యాంగిల్ 180 degrees. ఓకేనా, అండ్ 50% S క్యారెక్టర్ అండ్ 50% P క్యారెక్టర్ అనేవి ఉంటాయన్నమాట. సో SP హైబ్రిడైజేషన్. అలాగే సెకండ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏంటి మనకి? SP2 హైబ్రిడైజేషన్. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ SP2 హైబ్రిడైజేషన్ అంటే ఒక S ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ మర్జ్ అవుతాయి. టోటల్గా 3 ఆర్బిటాల్స్ అనేవి మర్జ్ అయ్యి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ రకంగా 1s and 2 p ఆర్బిటాల్స్ విల్ మర్జ్ టు ఫార్మ్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వలెంట్ ఎనర్జీస్ అండ్ షేప్స్. ఓకే, సో ఇలా ఫామ్ అయ్యే వాటిని sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటారు. ఓకే, సో జనరల్గా sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్కి షేప్ ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ షేప్. ఓకే, ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees. ఓకే, సో ఇక్కడ 25% S క్యారెక్టర్ అండ్ 33% S క్యారెక్టర్, 67% P క్యారెక్టర్ అనేది ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి 33% S క్యారెక్టర్, 67% P క్యారెక్టర్ అనేవి ఉంటాయి. అలాగే థర్డ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్. సో ఇప్పుడు sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గురించి మనం ఎగ్జాంపుల్స్ చదివితే ఓకే, లైక్ BF3, BCl3, ఓకే, SO2, ఓకే, అలాగే C6H6 బెంజీన్ స్ట్రక్చర్. ఈచ్ కార్బన్ విల్ అండర్గో sp2 హైబ్రిడైజేషన్. ఓకే, అలాగే ఇక్కడ లీనియర్కి ఎగ్జాంపుల్స్ చదివితే లైక్ యూ కెన్ గో విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ BeCl2. ఓకేనా, sp హైబ్రిడైజేషన్కి BeCl2. ఓకే, కింద రాస్తే మీకు కనిపించదేమో. ఓకే, BeCl2 ఉంటుంది, బెరిలియం క్లోరైడ్, CO2, C2H2 ఇవన్నీ sp హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, లెట్ us go with third type of hybridization, that is sp3 hybridization. ఓకే, sp3 హైబ్రిడైజేషన్ అంటే ఎలా ఉంటుంది? ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్, అంటే మనం తీసుకునే p ఆర్బిటాల్స్ ఒకటి హారిజాంటల్, ఒకటి వర్టికల్, ఇంకోటి డయాగనల్గా కూడా తీసేసుకుంటాం. ఓకే, they will merge and form 4 sp3 hybrid orbitals of equivalent energies and shapes. ఓకే, సో ఇలా మీకు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఒక ఎస్ 3 p ఆర్బిటాల్స్ మర్జ్ అయిపోయి ఇటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే,
సో ఇక్కడ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. సపోజ్ సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేదనుకోండి, ఓకే, ఇక్కడ sp2కి మనం ఫిక్స్డ్గా ఒక షేప్ అనేది చదివాం. spకి లీనియర్ అని, sp2కి ట్రయాగోనల్ ప్లేనార్ అని ఫిక్స్డ్ షేప్స్ ఉంటాయి. కానీ sp3 నుంచి ఫిక్స్డ్ షేప్స్ ఉండవు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. సపోజ్ సెంట్రల్ ఆటమ్కి ఇక్కడ కేస్ 1 చూసారనుకోండి, సెంట్రల్ ఆటమ్ విత్ నో లోన్ పేర్, సెంట్రల్ ఆటమ్ విత్ నో లోన్ పేర్ అంటే 0 లోన్ పేర్. సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేనప్పుడు షేప్ టెట్రాహెడ్రల్, ఓకేనా, షేప్ టెట్రాహెడ్రల్, ఓకే, షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్, ఓకే. బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes, ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes, ఓకే, విత్ 1 లోన్ పేర్. సెంట్రల్ ఆటమ్ విత్ 1 లోన్ పేర్, ఓకే, విత్ 1 లోన్ పేర్, ఓకే. ఇప్పుడు ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి, CH4 మాలిక్యూల్, CH4, CCl4 ఇవన్నీ టెట్రాహెడ్రల్ షేప్ ఉంటాయన్నమాట. సెంట్రల్ ఆటమ్ వచ్చేసి కార్బన్కి లోన్ పేర్స్ ఉండవు. సో లోన్ పేర్స్ లేనప్పుడు షేప్ ఈజ్ టెట్రాహెడ్రల్, బాండ్ యాంగిల్ ఈజ్ 109 degrees 28 minutes. అలాగే విత్ 1 లోన్ పేర్, ఒక లోన్ పేర్ ఉందనుకోండి సెంట్రల్ ఆటమ్కి, ఓకే, షేప్ వచ్చేసి పిరామిడల్, ఓకే. ఒక లోన్ పేర్, సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఉంటే షేప్ పిరామిడల్, బాండ్ యాంగిల్ 107 degrees 48 minutes, ఓకే, బాండ్ యాంగిల్ 107 degrees, ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అమోనియా మాలిక్యూల్, NH3, అలాగే PH3, PCl3 ఇవన్నీ కూడా sp3 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ వచ్చేసి నైట్రోజన్కి త్రీ బాండ్స్, ఇట్ విల్ బీ డన్ విత్ 3 హైడ్రోజన్స్. ఒక లోన్ పేర్ అనేది మిగిలిపోతుంది, ఓకే. సో నైట్రోజన్కి ఒక లోన్ పేర్ ఉంటుంది, మీరు ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఒక లోన్ పేర్ని 2 dots తోటి రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఓకే. సో అమోనియాలో ఒక లోన్ పేర్, సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఉంటే షేప్ వచ్చేసి పిరామిడల్, బాండ్ యాంగిల్ ఏమో 107 degrees. అలాగే థర్డ్ కేస్, సెంట్రల్ ఆటమ్ విత్ 2 లోన్ పేర్స్, ఓకే. sp3లో 3 కేసెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కేసులో సెంట్రల్ ఆటమ్ వితౌట్ లోన్ పేర్, సెకండ్ కేసులో సెంట్రల్ ఆటమ్ విత్ 1 లోన్ పేర్, థర్డ్ కేసు వచ్చేసి సెంట్రల్ ఆటమ్ విత్ 2 లోన్ పేర్స్, ఓకే. sp3 హైబ్రిడైజేషన్, సెంట్రల్ ఆటమ్ విత్ 2 లోన్ పేర్స్, ఓకేనా. సెంట్రల్ ఆటమ్కి 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు, ఓకే, అప్పుడు షేప్ V షేప్ ఉంటుంది, V షేప్, బాండ్ యాంగిల్ 104 degrees 31 minutes, ఓకే. బాండ్ యాంగిల్ 104 degrees 31 minutes, లేకపోతే 105 అని కూడా కొన్ని చోట్ల మెన్షన్ చేస్తారు, ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్, ఓకేనా, 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇంకా హైడ్రోజన్ సల్ఫైడ్ H2S, సెంట్రల్ ఆటమ్ వచ్చేసి సల్ఫర్కి హైడ్రోజన్తో 2 బాండ్స్ ఫామ్ అయిపోయిన తర్వాత కూడా 2 లోన్ పేర్స్ అనేవి మిగిలిపోతాయి, ఓకే. సో సెంట్రల్ ఆటమ్ విత్ 2 లోన్ పేర్స్, షేప్ ఈజ్ V షేప్, బాండ్ యాంగిల్ ఈజ్ 104 degrees 31 minutes, ఓకే. సో ఇలాగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ అనేవి మనకి 10th క్లాస్లో చూస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యువర్ కెమికల్ బాండింగ్ చాప్టర్. నౌ లెట్ us go with the way of questioning. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద ఆక్టేట్ రూల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ ద మాలిక్యూల్ N2O2 BeCl2 H2O, ఓకే. ఇక్కడ N2 మాలిక్యూల్ వచ్చేసి మనకి ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో N2 మాలిక్యూల్లో ఈచ్ నైట్రోజన్ హ్యాస్ 5 valence electrons అండ్ ఇట్ రిక్వైర్స్ మోర్ 3 ఫర్ ఆక్టేట్. సో బాండింగ్ ఫామ్ అయిన తర్వాత కూడా ఆక్టేట్ అనేది ఈచ్ నైట్రోజన్కి ఆక్టేట్ అనేది వచ్చేస్తుంది, 1 2 3 4 5 6 7 8. అలాగే సెకండ్ నైట్రోజన్కి కూడా, ఓకే, 1 2, అలాగే 3 బాండ్ పేర్స్ తోటి 6 electrons. సో ఈచ్ నైట్రోజన్ ఈజ్ హ్యావింగ్ ఆక్టేట్. ఇక్కడ ఆక్టేట్ ఫుల్ఫిల్ అయ్యింది. ఆక్సిజన్కి కూడా అంతే, ఓకే. ఆక్సిజన్ హ్యాస్ 6 valence electrons.
సో 6 డాట్స్ పెట్టుకుంటాం. అలాగే సెకండ్ ఆక్సిజన్కి కూడా. సో it will share 2 pairs of electrons with each other and each oxygen attains octet configuration. అలాగే BeCl2 చూడండి, బెరీలియంకి 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఓకేనా? సో ఆ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 క్లోరిన్స్తో షేర్ చేసుకున్న తర్వాత కూడా సెంట్రల్ ఆటమ్ బెరీలియంకి ఆక్టేట్ రావట్లేదు. ఓకే, సో ఇది ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్కంప్లీట్ ఆక్టేట్. ఇక్కడ చూడండి, బెరీలియం ఈ ఎలక్ట్రాను ఈ క్లోరిన్తో షేర్ చేసుకుంది, ఈ ఎలక్ట్రాను ఈ సెకండ్ క్లోరిన్తో షేర్ చేసుకుంది. షేర్ చేసుకున్న తర్వాత కూడా 1 2 3 4 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సెంట్రల్ ఆటమ్ బెరీలియంకి 4 ఎలక్ట్రాన్సే వచ్చాయి. ఆక్టేట్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. సో యువర్ ఇన్కంప్లీట్ ఆక్టేట్ ఈజ్ ఆక్టేట్ రూల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ విచ్ మాలిక్యూల్ అంటే BeCl2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మీరు వాటర్ మాలిక్యూల్ చూసుకున్నారనుకోండి, వాటర్ మాలిక్యూల్లో ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ ఉంటుంది. ఆక్సిజన్కు ఉన్న 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ బై 2 హైడ్రోజన్స్. ఓకేనా? 2 హైడ్రోజన్స్తో షేర్ చేసుకున్న తర్వాత 1 2 3 4 5 6 7 8 ఆక్టేట్ అనేది ఆక్సిజన్కి ఆక్టేట్ వస్తుంది, హైడ్రోజన్కి డ్యూప్లేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఆక్టేట్ రూల్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ వాటర్ ఆల్సో. సో ఇన్వాలిడ్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఈజ్ BeCl2. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ షేర్డ్ బిట్వీన్ 2 నైట్రోజన్ ఆటమ్స్ ఇన్ N2 మాలిక్యూల్. ఓకే, మీకు N2 మాలిక్యూల్ ఇందాక కూడా మనము ఒక ఆప్షన్స్లో చెక్ చేసుకున్నాము. సో నైట్రోజన్కి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సెకండ్ నైట్రోజన్కి కూడా 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టేట్ కావాలంటే. సో అందుకని 3 ఎలక్ట్రాన్స్ తోటి సెకండ్ ఆటమ్ నైట్రోజన్తో షేర్ చేసుకుంటుంది అనమాట. సో అలా షేర్ చేసుకొని ఫస్ట్ నైట్రోజన్కి ఆక్టేట్ వస్తుంది. అలాగే సెకండ్ నైట్రోజన్ కూడా ఫస్ట్ నైట్రోజన్ యొక్క 3 ఎలక్ట్రాన్స్ తోటి షేర్ చేసుకుని ట్రిపుల్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 3 బాండ్ పెయిర్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ ఆర్ హౌ మెనీ 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. 6 ఎలక్ట్రాన్స్ అంటే 3 పెయిర్స్ అనమాట. ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్స్ అని ఇచ్చారు. సో మీరు అది పాయింట్ చెక్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అడిగితే 6 అని రాయాలి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ అని అడిగితే 3 అని రాయాలి. సో ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. an element M has 2 valence electrons. the formula of its oxide is. ఒక ఎలిమెంట్ M ఉందంట, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 అంటే దాని వ్యాలెన్సీ కూడా 2a. అలాగే ఆక్సిజన్కి కూడా వ్యాలెన్సీ అనేది 2a. సో మనకి ఫార్ములా కావాలి అంటే మనం వ్యాలెన్సీస్ని క్రిస్ క్రాస్ చేయాలి. ఓకేనా? క్రిస్ క్రాస్ చేస్తే ఏమొచ్చింది చూడండి, M2O2. ఇప్పుడు 2 2లే ఉన్నాయి కాబట్టి మీరు ఆ 2 2 సింపుల్ రేషియోలో తీసుకుంటే MO అనమాట. సో ఆన్సర్ ఈజ్ MO. అర్థమవుతుందా? ఇది ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకోండి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి అంటే వ్యాలెన్సీ కూడా 2a. సో వ్యాలెన్సీస్ ఆ ఎలిమెంట్స్ కిందనే దాని పర్టికులర్ వ్యాలెన్సీస్ రాసి క్రిస్ క్రాస్ అనేది చేయాలి. ఓకే, క్రిస్ క్రాస్ చేస్తే మనకి మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ దట్ ఆక్సైడ్ అనేది వస్తుందన్నమాట. ఓకే ఓకే సో ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. సేమ్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్. an element M has 3 valence electrons. the formula of its chloride is. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. మీరు దీనికి ఆన్సర్ నాకు ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఉంటుంది కాబట్టి ఆన్సర్ అనేది నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో నాకు ఆన్సర్ అనేది కామెంట్స్లో మీరు నాకు చాట్ చేయండి. ఓకేనా? కామెంట్స్లో పెట్టండి, నేను మీకు చెక్ చేసుకుంటాను. ఓకే, సో మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి అంటే వ్యాలెన్సీ 3, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1. సో మీరు క్రిస్ క్రాస్ చేసుకుంటే ఫార్ములా అనేది వస్తుందన్నమాట. ఓకే, ప్లీజ్ కామెంట్ ఫర్ ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. an element X 1123 అంటే అటామిక్ నెంబర్ 11, మాస్ నెంబర్ 23. మీకు ఇప్పటికే ఐడెంటిఫై అయిపోయి ఉంటుంది. అటామిక్ నెంబర్ 11 అంటే సోడియం మెటల్. ఓకే, ఇట్ ఫార్మ్స్ అన్ అయానిక్ కాంపౌండ్ విత్ అనదర్ ఎలిమెంట్ Y. దెన్ ద చార్జ్ ఆన్ ద అయాన్ ఫార్మ్డ్ బై ద ఎలిమెంట్ X ఈజ్. అంటే క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ఈ ఎలిమెంట్ X ఏ టైప్ ఆఫ్ చార్జ్ అనేది ఫామ్ చేసుకుంటుంది చార్జ్ అడుగుతున్నారు. +1 -1 +2 -2. ఓకే, సోడియం అనేది మెటల్ ఆల్వేస్ ఫార్మ్స్ క్యాటయాన్స్ అంటే మనకి పాజిటివ్ ఛార్జెసే ఉంటాయి బికాస్ దే లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో
సోడియం మెటల్ ఏం చేస్తుంది, ఇట్ లూజెస్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ Na+ టైప్ ఆఫ్ అయాన్. అంటే +1 ఛార్జ్ అనేది ఉండాలన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మైనస్ ఛార్జెస్ అసలు మెటల్స్ అనేవి మైనస్ ఛార్జెస్ ఫామ్ చేయవు. ఓకే, సో మైనస్ ఛార్జెస్ అనేవి రూల్డ్ అవుట్ అనమాట. ఇక్కడ +1 +2 ఈ రెండిట్లలో సోడియం ఏ టైప్ ఆఫ్ క్యాటయాన్స్ ఫామ్ చేస్తుంది, యూనిపాజిటివ్ అయాన్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, +1 ఛార్జే ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే ఇట్ కెన్ అటైన్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ నియాన్. కాబట్టి సోడియం ఆల్వేస్ ఫార్మ్స్ +1 ఛార్జ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. అన్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ అ క్లోరైడ్ ఆఫ్ టైప్ ACl4. ఓకే, ఒక ఎలిమెంట్ ఏ అంట, ఇట్ ఫార్మ్స్ అ క్లోరైడ్ ఆఫ్ టైప్ ACl4. మనకి ఫార్ములా అనేది ఎలా వస్తుంది, వ్యాలెన్సీస్ని క్రిస్ క్రాస్ చేసుకుంటే ఫార్ములా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ది నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ఏ ఆర్. చూడండి, ఏకి వ్యాలెన్సీ తెలియదు మనకి. ఓకే, క్లోరిన్ వ్యాలెన్సీ 1. ఓకే, మీకు అది తెలుసు కదా, క్లోరిన్ వ్యాలెన్సీ 1. క్లోరిన్ ఈజ్ ఏ నాన్ మెటల్. ఓకే, క్లోరిన్లో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8- వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి విల్ గివ్ వ్యాలెన్సీ ఫర్ నాన్ మెటల్స్. సో క్లోరిన్ వ్యాలెన్సీ 1. ఓకే, సో క్రిస్ క్రాస్ చేసుకుంటే A1, ఓకే, A1 ClX అంటున్నారు. అంటే ఈ X అనేది నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ ఎలిమెంట్ ఏ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు AClX అనేది వస్తుంది మనకు కాంపౌండ్. ఆ AClX అనేది వాళ్ళు ఏమి ఇచ్చారు, ACl4 అని ఇచ్చారు. అంటే ఎలిమెంట్ ఏలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నట్టు, 4 ఉన్నట్టు. అంటే ఈ X ప్లేస్లో మనం 4 తీసుకోవాలన్నమాట. ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఎలిమెంట్ ఏకి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లోరిన్కి అంటే 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే వ్యాలెన్సీ కూడా 4 అవుతుంది. మోర్ దెన్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, ఏ ఎలిమెంట్లోనైనా మోర్ దెన్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే 8- వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చేయాలి. క్లోరిన్లో 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8-7 చేస్తే 1 వస్తుంది, వ్యాలెన్సీ 1. అలాగే 8-4 చేసినా కూడా మీకు 4 వస్తుంది. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఎలిమెంట్ ఏ అడుగుతున్నారు. ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ఎలిమెంట్ ఏ ఆర్. సో ఆన్సర్ ఈజ్ 4 అనమాట. ఓకేనా, సో ఇట్లాంటి వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మాలిక్యూల్ హ్యావింగ్ డబల్ బాండ్ ఈజ్ O2 N2 H2 F2. ఇప్పుడు O2లో 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. ఓకేనా, ఇన్ ఆక్సిజన్ మాలిక్యూల్ 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. ఆక్సిజన్కి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టెట్కి. సో ఇట్ విల్ షేర్ విత్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెకండ్ ఆక్సిజన్ మాలిక్యూల్. అలాగే సెకండ్ ఆక్సిజన్ ఆల్సో విల్ షేర్ విత్ 2 ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్. సో 2 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్. దట్ మీన్స్ డబల్ బాండ్. ఓకే, సో ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉంటుంది, నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఓకే, హైడ్రోజన్లో సింగిల్ బాండ్ ఉంటుంది. అలాగే ఫ్లోరిన్లో కూడా సింగిల్ బాండే. ఓకే, సో డబుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వాట్, ఆక్సిజన్ మాలిక్యూల్. సో ద అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్. 8th క్వశ్చన్ చూడండి. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ బెంజీన్, వాటర్, CCl4, CS2. సో మీరు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్లో అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్ ఆర్ CCl4, CS2. ఇవన్నీ నాన్ పోలార్ సాల్వెంట్స్ అన్నమాట. బెంజీన్ నాన్ పోలార్. ఓకే, వాటర్ ఒక్కటే పోలార్. ఓకే, వాటర్ ఒక్కటే పోలార్ సాల్వెంట్. CCl4 నాన్ పోలార్ సాల్వెంట్. ఓకే, అలాగే CS2 కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్. కానీ మనకు తెలుసు అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. ఓకే, సో మిగిలిన వాటిలలో అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఇన్సాల్యుబుల్ ఉంటాయన్నమాట. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. 1 మెగ్నీషియం ఆటమ్ ట్రాన్స్ఫర్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ టు క్లోరిన్ ఆటమ్స్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ MgCl2. ఓకే, మెగ్నీషియం ఇక్కడ MgCl2 అనేది అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ.
Okay, so magnesium loses 2 electrons and forms, okay, Mg+2. ఓకే, Mg+2 అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే 2 క్లోరిన్ ఐటమ్స్ ఈచ్ 1 విల్ గెయిన్ 1 ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్స్ 2 Cl- అయాన్స్. సో మెగ్నీషియం లూజ్ చేసిన 2 ఎలక్ట్రాన్స్ 2 క్లోరిన్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్? 2 electrons. So to form magnesium chloride, magnesium is transferring 2 electrons to 2 chlorine atoms, so that each chlorine will take one electron and it forms bond with magnesium, so that it results in the formation of magnesium chloride. Okay, it results in the formation of ionic bond. Okay, so ఇలా వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఇలా కూడా అడుగుతారు. సో మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. In NaCl crystal lattice structure, each Na plus ion is surrounded by how many number of chlorine atoms? ఓకే, సో ఇది మీరు క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, NaCl ఈజ్ హ్యావింగ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ స్ట్రక్చర్. ఓకే, సో ఒక్కొక్క సోడియం అయాన్ 6 క్లోరైడ్ అయాన్స్ తోటి సరౌండ్ అయి ఉంటుందన్నమాట. ఈ నెంబర్ 6నే మనం కోఆర్డినేషన్ నెంబర్ అనేది అంటాం. ఓకే, సో each NaCl in NaCl crystal lattice structure, each sodium atom is surrounded by 6 chloride ions. Okay, so coordination number is 6. Please remember this point. Next, question number 11. The melting point of NaCl is dash. Okay, 801, 50, 20, 90. So you all know that all ionic compounds have high melting and boiling points due to their crystal lattice structures. సో హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, ఎందుకంటే క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి. సో హైయెస్ట్ వాల్యూ ఈజ్ దేర్ ఫర్ సోడియం క్లోరైడ్. NaClకి 801 డిగ్రీ సెంటిగ్రేడ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. అంటే మాల్టన్ NaCl విల్ మెల్ట్ at a temperature of 801 degree centigrade, which is very highest melting point. Okay, so you have to remember this point also. This is depending on the properties of NaCl. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. షేప్ ఆఫ్ BeCl2 మాలిక్యూల్ ఈజ్. ఓకే, ఇక్కడ షేప్ ఆఫ్ BeCl2 అంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే BeCl2 హైబ్రిడైజేషన్. ఓకే, హైబ్రిడైజేషన్ ఈజ్ sp హైబ్రిడైజేషన్. సో sp హైబ్రిడైజేషన్ అంటే లీనియర్ షేప్, బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees. ఓకే, సో షేప్ ఆఫ్ BeCl2 ఈజ్ లీనియర్ షేప్. ఓకే, sp హైబ్రిడైజేషన్ ఉన్న అన్ని మాలిక్యూల్స్కి కూడా లీనియర్ షేపే ఉంటుంది. సో BeCl2తో పాటు అదర్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి మనకి? CO2, C2H2 కూడా. ఓకే, CO2 కార్బన్ డైఆక్సైడ్, C2H2 ఈజ్ ఎస్ట్రిలిన్ మాలిక్యూల్. సో వీటిలన్నిటికీ కూడా sp హైబ్రిడైజేషన్ ఉంటుంది, షేప్ లీనియర్ ఉంటుంది, బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ద షేప్స్ ఆఫ్ అమోనియా అండ్ మీథేన్ మాలిక్యూల్స్ రెస్పెక్టివ్లీ ఆర్. అమోనియా అంటే NH3. ఓకే, NH3 మాలిక్యూల్. సో NH3 అంటే మీకు పిరమిడల్ షేప్ ఉంటుంది. ఓకే, అమోనియా NH3. అమోనియాకి సింగిల్ సెంట్రల్ ఆటమ్కి 1 లోన్ పేర్ ఉంటుంది. సో సెంట్రల్ ఆటమ్ విత్ లోన్ పేర్ sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. sp3 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్ అంటే పిరమిడల్ స్ట్రక్చర్. అలాగే మీథేన్ అంటే CH4. ఓకే, టెట్రాహెడ్రల్, సెంట్రల్ ఆటమ్ విత్ నో లోన్ పేర్స్. ఓకే, సెంట్రల్ ఆటమ్ విత్ నో లోన్ పేర్ CH4, సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేదు అంటే టెట్రాహెడ్రల్ షేప్. సో అమోనియా ఈజ్ పిరమిడల్ అండ్ మీథేన్ ఈజ్ టెట్రాహెడ్రల్ షేప్. బోత్ ఆర్ sp3 హైబ్రిడైజేషన్ ఓన్లీ. ఓకేనా, మీథేన్ కూడా sp3 హైబ్రిడైజేషనే, కానీ మీథేన్లో సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేదు. అమోనియాలో సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ 1 లోన్ పేర్ ఉంది. సో 1 లోన్ పేర్ ఉంటే పిరమిడల్ స్ట్రక్చర్, లోన్ పేర్ లేకపోతే tetrahedral structure. Okay, you have to remember these shapes based on the lone pair which is present on the central atom. Okay, next 14th question చూడండి. Among the following the correct pair is PeCl2 linear. ఇది కరెక్టే కదా? ఓకే, PeCl2 sp hybridization, shape is linear. ఓకే, సో ఈ పేర్ కరెక్టే. అమోనియా టెట్రాహెడ్రల్, ఇది రాంగ్. అమోనియాకి ఏ షేప్ ఉండాలి? పిరమిడల్ షేప్ ఉండాలి. అమోనియాకి సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఉంటుంది. సో ఇట్ షుడ్ బి పిరమిడల్ బట్ నాట్ టెట్రాహెడ్రల్. ఓకేనా, పిరమిడల్ షేప్ ఉండాలి. ఓకే, రిమెంబర్. CH4 పిరమిడల్ ఇచ్చారు, ఇది కూడా రాంగే. CH4కి సెంట్రల్ ఆటమ్కి
లోన్ పేర్ లేదు, ఓకేనా. CH4 మాలిక్యూల్, ఓకే. సెంట్రల్ ఆటమ్ వితౌట్ లోన్ పేర్. VSEPR థియరీ ప్రకారంగా లోన్ పేర్ లేకపోతే షేప్ ఏమై ఉండాలి, టెట్రాహెడ్రల్ అయి ఉండాలి, కానీ ఇక్కడ పిరమిడల్ ఇచ్చారు. సో టెట్రాహెడ్రల్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అయ్యేది, ఓకే. సో టెట్రాహెడ్రల్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ట్రైగోనల్ ప్లేనార్ అన్నారు. వాటర్ మాలిక్యూల్కి అసలు sp3 హైబ్రిడైజేషన్ విత్ సెంట్రల్ ఆటమ్ 2 లోన్ పేర్స్. 2 లోన్ పేర్స్ ఉండాలంటే V షేప్ ఉండాలి, ఓకేనా. కానీ వీళ్ళు ఇక్కడ ట్రైగోనల్ ప్లేనార్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అనమాట, మిగిలిన 3 ఆప్షన్స్ రాంగ్, ఓకే. సో కరెక్ట్ పేర్ ఈస్ BeCl2 లీనియర్. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ ప్రెసెంట్ ఇన్ అమోనియా అండ్ వాటర్ మాలిక్యూల్స్ రెస్పెక్టివ్లీ ఆర్. ఓకే, ఇక్కడ మీరు చిన్నగా నేను స్ట్రక్చర్స్ డ్రా చేస్తున్నాను, ఓకే. అమోనియాకి 3 బాండ్ పేర్స్, ఓకేనా. 3 బాండ్ పేర్స్ ఉంటాయి, 3 బాండ్స్ ఉంటాయి కదా, అవే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఇది అమోనియా స్ట్రక్చర్. 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్, ఓకేనా. 3 బాండ్ పేర్స్, BP అంటే బాండ్ పేర్స్, అండ్ 1 లోన్ పేర్. అలాగే వాటర్ మాలిక్యూల్కి చూసుకుంటే 2 లోన్ పేర్స్ ఉంటాయి, ఓకే. 2 లోన్ పేర్స్ అండ్ 2 బాండ్ పేర్స్ ఉంటాయి, ఓకే. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి, ఓకే. సో 2 BPs 2 LPs. LP అంటే లోన్ పేర్, BP అంటే బాండ్ పేర్, ఓకే. సో ఈ ఆప్షన్ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడుందో మనం వెతుక్కోవాలన్నమాట, ఓకే. సో ఎక్కడుందో చూడండి. NH3 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్, H2O 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ B, ఓకే. సో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గా చెక్ చేసుకుని స్ట్రక్చర్స్ డ్రా చేసుకుని ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు కరెక్ట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఇఫ్ దేర్ ఆర్ 3 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్, ఓకే. ఒక సెంట్రల్ ఆటమ్కి 3 బాండ్ పేర్స్ అంటాం, ఓకే. అంటే అమోనియా లాగా, అమోనియాకి ఒక లోన్ పేర్, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, ఓకే. 3 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. దెన్ హైబ్రిడైజేషన్ అండ్ బాండ్ యాంగిల్ ఆఫ్ ద మాలిక్యూల్ కెన్ బీ, ఓకే. హైబ్రిడైజేషన్ ఏముంటుంది చెప్పండి. హైబ్రిడైజేషన్ ఫైండ్ చేయాలనుకుంటే మనము నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్, నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ విల్ గివ్స్ యూ హైబ్రిడైజేషన్. ఇక్కడ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ వచ్చేసి 3 ఉన్నాయి, ప్లస్ లోన్ పేర్ వచ్చేసి ఒకటే ఉంది, 3 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇఫ్ యూ గెట్ 4, ఇఫ్ దాట్ వాల్యూ ఇఫ్ యూ గెట్ 4, ఓకే. హైబ్రిడైజేషన్స్ ఫైండ్ చేయాలంటే ఆ యాటమ్కి, సెంట్రల్ యాటమ్కి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయాలి, అలాగే ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయో కూడా ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఆ వాల్యూ 4 వచ్చింది అనుకోండి, ఒక S P 3 Pలు అంటే sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది, ఓకే. సో sp3 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్ అకార్డింగ్ టు VSEPR థియరీ. sp3 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్. చూడండి, 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అంటున్నాడు, ఓకే. ఒక లోన్ పేర్ ఉంటే షేప్ ఏంటవుతుంది, పిరమిడల్ షేప్ అవుతుంది, బాండ్ యాంగిల్ 107 degrees అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకే. ఇక్కడ షేప్ వచ్చేసి పిరమిడల్ షేప్ అవుతుంది అనమాట. సో మీరు పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకే. సో అకార్డింగ్ టు VSEPR థియరీ, ఇఫ్ 3 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్ ఆర్ దేర్, ద హైబ్రిడైజేషన్ విల్ బి sp3 అండ్ షేప్ ఈజ్ పిరమిడల్, బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. lateral overlapping of orbitals leads to dash. lateral overlapping అంటే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్, ఓకే. అంటే p ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ చేసుకుంటే, అంటే సపోజ్ వర్టికల్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఓకే. ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఇఫ్ ద ఓవర్లాపింగ్ హ్యాపెన్స్, ఇది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, మధ్యలో డ్రా చేసిన లైన్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఆన్ ఎయిదర్ సైడ్ అంటే పైన కింద కూడా, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్కి బోత్ సైడ్స్ ఇఫ్ ఓవర్లాపింగ్ టేక్స్ ప్లేస్, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ పై బాండ్, ఓకే. సో పై బాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లాటరల్ ఓవర్లాపింగ్ ఆర్ సైడ్ వేస్ ఓవర్లాపింగ్. అలాగే సిగ్మా బాండ్ అనుకోండి, హారిజాంటల్గా తీసుకుంటాం మనం. PP ఓవర్లాపింగ్, హారిజాంటల్ ఓవర్లాపింగ్ ఈజ్ కాల్డ్ సిగ్మా బాండ్.
దీన్ని ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అంటారు. ఎండ్ ఆన్ ఎండ్ ఆర్ సిగ్మా బాండ్ అంటారు. ఓకే, ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అని ఇస్తే సిగ్మా బాండ్ రాయాలి. లాటరల్ ఓవర్లాపింగ్ ఆర్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అని ఇస్తే పై బాండ్ రాయాలి. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్. క్వశ్చన్ నెంబర్ 18. ద నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ ప్రెసెంట్ ఇన్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఆక్సిజన్ మాలిక్యూల్లో మనకి డబల్ బాండ్ అనేది ఉంటుంది. ఓకే, ఇఫ్ ఎనీ మాలిక్యూల్ ఈజ్ హ్యావింగ్ డబల్ బాండ్ ఇన్ బిట్వీన్ టూ ఆటమ్స్, in that double bond one will be sigma bond and the other one will be pi bond. Okay, so oxygen molecule lo one sigma one pi bond అనేది ఉంటుంది. Suppose any molecule is having, suppose if you take the example of N2 molecule లో triple bond అనేది ఉంటుంది. Okay, if any molecule is having triple bond in between two atoms, then one will be sigma bond and the remaining two will be pi bonds. In N2 1 sigma 2 pi. ఇక్కడ ఆక్సిజన్ గురించి అడిగారు కాబట్టి ఓన్లీ 1 సిగ్మా 1 పై బాండ్. క్వశ్చన్ నెంబర్ 19. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇచ్చారు మనకి. అందులో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఎక్స్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై 3 సిమిలర్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్. 3 వైలు ఉన్నాయి. ఓకే, సో ఈ షేప్లో ఉంది, మాలిక్యూల్ ఏమో ఈ షేప్లో ఉందన్నమాట. సో అడిగిన క్వశ్చన్ ఏంటి? ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పాయింట్ అబౌట్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ గురించి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇన్కరెక్ట్ పాయింట్ ఏంటో మనము ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద బాండ్ యాంగిల్ ఇన్ ద స్ట్రక్చర్ ఈజ్ 120 degrees. ఓకే, కరెక్టే కదా. ఈ స్ట్రక్చర్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ లాగే కనిపిస్తుంది. ఓకే, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ BF3. ఓకేనా, BF3 మాలిక్యూల్ ఆర్ BCl3 మాలిక్యూల్. సెంట్రల్ ఆటమ్ బోరాన్. ఓకే, సైడ్ ఐటమ్స్ వచ్చేసి 3 క్లోరిన్స్. సో BCl3. ఓకే, సో అలాంటి మాలిక్యూల్ మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే బాండ్ యాంగిల్ ఇన్ దిస్ గివెన్ స్ట్రక్చర్ ఈజ్ 120 degrees. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇట్ ఈస్ sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ ఆప్షన్స్లో హైబ్రిడైజేషన్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇచ్చిన సెకండ్ ఆప్షన్ చూడండి, ద మాలిక్యూల్ ఫాలోస్ VBT. ఎస్, ఇట్ ఫాలోస్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకే, వ్యాలెన్స్ బాండ్ థియరీ అంటే ఏంటి? మనకి హైబ్రిడైజేషన్స్ గురించి చదవచ్చు. ఓకే, so the molecule is following VBT. That is correct option. The molecule has tetrahedral structure. This is wrong option. The molecule should have trigonal planar shape but not tetrahedral structure. Okay, tetrahedral structure ఉన్నది అంటే 109 degrees bond angle ఉంటుంది. ఓకే, అప్పుడు 4 atoms ఉండాలి మనకి, 4 side atoms ఉండాలి. సెంట్రల్ ఆటమ్ ఒకటి ఉండి 4 side atoms అనేవి మినిమంగా ఉంటే మనకి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇక్కడ సైడ్ ఆటమ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఓకే, సో షేప్ కెన్ బి ట్రైగోనల్ ప్లేనార్ బట్ నాట్ టెట్రాహెడ్రల్. సో రాంగ్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? టెట్రాహెడ్రల్. ఆప్షన్ సి ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. అమోనియా మాలిక్యూల్ ఇలా ఉంది. ఓకే, సెంట్రల్ ఆటమ్ 1 లోన్ పేర్ అండ్ 3 బాండ్ పేర్స్. ఓకే, క్వశ్చన్ చూడండి. ఫర్ అమోనియా ద అబ్జర్వ్డ్ బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees 48 minutes బట్ ద ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ ఈజ్ డాష్. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ అని ఎందుకు ఇచ్చారు? మీరు VSEPR థియరీని హైలైట్ చేసుకుంటూ ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, VSEPR థియరీ ప్రకారంగా ఓకే దెర్ ఆర్ రిపల్షన్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ లోన్ పెయిర్ అండ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో చాలా రిపల్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఆ రిపల్షన్స్ వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన బాండ్ యాంగిల్ కన్నా ఓకే మనం తక్కువ బాండ్ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఆ రిపల్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దేర్ వాజ్ డిస్టార్షన్ ఇన్ షేప్. అంటే షేప్లో మనకి ఎక్స్పెక్టెడ్ షేప్ కన్నా రిపల్షన్స్ వల్ల మాలిక్యూల్ డిస్టార్షన్ జరిగిందనమాట. డిస్టార్షన్ అంటే ఏంటి? మనం ఎక్స్పెక్టెడ్ షేప్ ఒకటైతే యాక్చువల్ షేప్ ఇంకొకటి అయింది. అది ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద రిపల్షన్స్. అదే VSEPR థియరీలో మనం చదువుకుంటాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన బాండ్ యాంగిల్ యాక్చువల్ బాండ్ యాంగిల్ కన్నా తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, సో యాక్చువల్గా బాండ్ యాంగిల్ VSEPR థియరీ ప్రకారంగా 107 degrees 48 minutes. అదే VBTలో ఇవన్నీ డిస్కస్ చేయలేదు. ఓకే, వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేయలేదు. ఓకే, సో sp3 హైబ్రిడైజేషన్ అంటే మనకి
జనరల్గా లోన్ పెయిర్స్ బాండ్ పెయిర్స్ మధ్యలో రిపల్షన్స్ డిస్కస్ చేయలేదు కాబట్టి బాండ్ యాంగిల్స్ అనేవి మనం ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ యాక్చువల్ బాండ్ యాంగిల్ కన్నా ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ ఇంకా తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, కానీ ఈ మాలిక్యూల్స్ అన్నీ డిస్టార్ట్ అవ్వడం వల్ల, డిస్టార్షన్ అంటే ఏంటి, రిపల్షన్స్ అనమాట. సో రిపల్షన్స్ అవ్వడం వల్ల ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసిన బాండ్ యాంగిల్ యాక్చువల్ బాండ్ యాంగిల్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, యాక్చువల్ బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసిన బాండ్ యాంగిల్ కన్నా యాక్చువల్ బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, రిపల్షన్స్ ఉండడం వల్ల. సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ యాక్చువల్ బాండ్ యాంగిల్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, సో అదే పిఎస్ఈపిఆర్ థియరీలో మనం చదువుతాం. ఓకే, సో మ్యాక్సిమం అన్ని పాయింట్స్ నేను ఈ 20 మోడల్ క్వశ్చన్స్లో కవర్ చేశాను. సో ప్లీజ్ వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో, ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. Okay, and please kindly share the videos to your friends and subscribe to my channel. Okay, so thanks for watching, dear children. Bye.